ఫస్ట్ టైం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని విజిట్ చేయబోతున్నా. ఇది ఫస్ట్ది. అండ్ సెకండ్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త జర్నీకి మీకు స్వాగతం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. సో ఇప్పుడైతే మనం అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి అర్ధరాత్రి 1 గంట. ఎందుకు ఈ టైంలో వ్లాగ్ స్టార్ట్ చేశానంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఫ్లైటు. సో ఇంకా ఆల్రెడీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నా. సో క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలి. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2026లో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎలా ఉన్నాయి, విజిట్ చేయడం కరెక్టేనా కాదా, మొత్తం మీకు నీట్గా అయితే చూపిస్తాను నా కమింగ్ వీడియోస్లో. సో ఇప్పుడైతే మనం కొత్తగా 3 పనులు చేయబోతున్నాం. ఏంటంటే ఫస్ట్ టైం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని విజిట్ చేయబోతున్నా. అండ్ సెకండ్, ఇప్పటిదాకా నేను ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎక్కలేదు. ఎక్కిందంతా ఎయిర్ ఏషియా ఫ్లైట్సే. సో ఫస్ట్ టైం మన ఇండియన్ ఎయిర్లైన్స్ అయినా ఇండిగో ఫ్లైట్ ఎక్కబోతున్నా. అండ్ థర్డ్ వచ్చేసి ఫస్ట్ టైం ఇండియాలో ఒక ప్లేస్కి ఫ్లైట్లో వెళ్తున్నా. అంటే నేను వెళ్ళిందే 2 ట్రిప్లు. దాంట్లో ఒకటి థాయిలాండ్, ఇంకోటి మలేషియా. ఇప్పుడు అండమాన్, ఇది ఇండియాలోనే ప్లేస్ కాబట్టి సో ఫస్ట్ టైం ఇండియాలో వేరే ప్లేస్కి ఫ్లైట్లో వెళ్తున్నా. సో ఈ 3 కొత్త పనులు అయితే ఇప్పుడు చేస్తున్నా. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ జర్నీ అంతా ఎలా ఉంటుంది, నేను అండమాన్కి ఎలా రీచ్ అయినా, ఈ ఫ్లైట్ జర్నీ మొత్తం ఈ వ్లాగ్లో అయితే వస్తుంది. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ కానీ చూస్తుంటే, నేను సోలో ట్రావెలింగ్ చేస్తుంటా, అలాగే డైలీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తా. ఆ కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా ఈ చిన్న ట్రావెలర్స్ని కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, మీరు చేసే ఈ లైక్ నాకు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా అండమాన్కి. ఒక పక్క వర్షం పడుతూ ఉంది. క్యాబ్ బుక్ అవుతుందో లేదో అని చెప్పి ర్యాపిడోలో బుక్ చేసి జస్ట్ 2 నిమిషాలకి వచ్చేసింది. బయట వెయిటింగ్ అనమాట. సో మాది నైట్ గేట్ క్లోజ్ చేస్తారు 11 తర్వాత. సో ఇంకా వాళ్ళని నిద్ర లేపి వెళ్తున్నా. ఇదే మన క్యాబ్. థ్యాంక్స్. ఇదే అనమాట మన క్యాబ్. ఎయిర్పోర్ట్ మా ఇంటి దగ్గర నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మనకి ఇప్పుడు ఎట్టో లేట్ నైట్ అర్ధరాత్రి 2 అవుతుంది కాబట్టి పెద్ద ట్రాఫిక్ కూడా లేదు. 1 అవర్లో వెళ్ళిపోతాం. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకి పుష్పక్ అనే బస్ సర్వీస్ కూడా ఉంది, టీఎస్ఆర్టీసీది. బస్సులో పోయి ఉంటే ఒక 500 రూపీస్ అయిపోద్ది. ఇప్పుడు క్యాబ్కి డబుల్ ప్రైజు. ఇంకా బయట వర్షం పడుతుంది, అసలుకే లేట్ నైట్. ఈ టైంలో బస్ అంటే ఇంకా కుదరని పని, అందుకే క్యాబ్ బుక్ చేసుకున్నాం. సో గైస్, మనం అయితే వచ్చేసాం హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. జస్ట్ 1 అవర్ పట్టింది క్యాబ్లో. అండ్ బయట భయంకరంగా వర్షం. ఒక పక్క వర్షం, ఇంకో పక్క ఫ్లైట్ జర్నీ. అద్భుతంగా ఉండబోతుంది ఇప్పుడు ఇది. సో మీకు ఎయిర్పోర్ట్ చూపిస్తా చూడండి ఒకసారి ఎలా ఉందో. ఇదంతా ఎయిర్పోర్ట్ బయట. జస్ట్ మన క్యాబ్ ఇక్కడే అనమాట మనం డ్రాప్ చేసింది. 900 పడింది. ఏంటి, తెల్లాపూర్ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరికి. సో ఇంకైతే మనం లోపలికి వెళ్ళాలి. ఇదంతా బయట ఎంట్రీ, మొత్తం గేట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. 8th, 7th అలాగా. సో మనది వచ్చేసి డొమెస్టిక్ కాబట్టి అక్కడికి వెళ్ళి అడుగుదాం ఫస్ట్ వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలో. నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. చెన్నై, బెంగళూరు ఎయిర్పోర్ట్స్కి వెళ్ళా ఇండియాలో. ఫస్ట్ టైం హైదరాబాద్ ఎయిర్పోర్ట్. సో మన దగ్గర ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ ఉంది కాబట్టి ఈ లగేజ్ కౌంటర్స్కి ఇదేం వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా బోర్డింగ్ పాస్ అయితే తీసేసుకున్నా. నేను ఈ బోర్డింగ్ పాస్ ఎప్పుడు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళి తీసుకోను, ఇలాగ మిషన్ దగ్గరే తీసుకుంటా. ఎందుకు ఇలా చేస్తున్నానో మీకు ఫ్లైట్ ఎక్కేకి చెప్తా, చూడండి వీడియోని చివరిదాకా. అండ్ ఇక్కడికి వచ్చి మన ఫ్లైట్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నాం. అది వచ్చేసి ఇండిగో ఫ్లైటు. మార్నింగ్ 6:35కి పోర్ట్ బ్లేరు. సో ఈ పోర్ట్ బ్లేర్ అనేది అండమాన్ క్యాపిటల్ సిటీ లాంటిది, అంటే మెయిన్ సిటీ అనమాట అండమాన్లో. దాని 6:35కి ఆన్ టైం అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు రెడ్ కలర్లో చూస్తే చాలా ఫ్లైట్స్ క్యాన్సిల్ అని చూపిస్తుంది కదా. అంటే ఈ క్యాన్సిల్ అయిన ఫ్లైట్స్ అన్నీ మిడిల్ ఈస్ట్కి వెళ్ళేటివి, లైక్ బహ్రెయిన్, దుబాయ్, కువైట్, ఖతారు, అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయి ఉన్నాయి. ఇప్పుడే లగేజ్ చెక్ అంతా కంప్లీట్ అయింది.
ఎప్పుడు లేనిది ఈసారి మన బ్యాగ్ని 10 నిమిషాలు చెక్ చేశారు. మన దాంట్లో పవర్ బ్యాంక్స్, మైక్లు ఇవన్నీ ఉండేసరికి వాళ్ళకి అర్థం కాలేదేమో. 2 సార్లు అంటే ఒకసారి వెళ్ళింది స్కాన్లోకి, మళ్ళీ దాన్ని మొత్తం ఓపెన్ చేసి ఇదేంది అదేంది అని చెప్పి అన్నీ అడిగి ఒక 10 నిమిషాలకి అయితే మన సామాన్లు మనకి ఇచ్చినారు. ఇప్పుడైతే మనం వచ్చేసాం అనమాట బోర్డింగ్ దగ్గరికి. ఇంకా మనకి 3 అవర్స్ దాకా టైం ఉంది. సో ఈ 3 అవర్స్ ఎక్కడన్నా ఒక దగ్గర సీట్ చూసుకొని కాసేపు పడుకుంటా. 6:30కి ఫ్లైట్ మార్నింగ్. ఇప్పుడు టైం అయితే 3:30. కంగారు పడి చాలా ముందు వచ్చేసినాం. సో ఇక్కడ చూడండి మనకి చాలా రకాల షాపింగ్ ఏరియా అయితే ఉంది. ఏదన్నా హోటల్ కనిపిస్తే లైట్గా ఫుడ్ అయితే తింటా. మనకి బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది, కానీ ఈ బోర్డింగ్ పాస్లో గేట్ ఏదో మెన్షన్ చేయలేదు. సో అందుకని చెప్పేసి నేను ఒక దగ్గర ఇదంతా కొద్దిగా ఖాళీగా ఉందన్నమాట. సో కాసేపు కూర్చొని కుదిరితే పడుకుంటా. కాసేపు ఎవరు లేరు కాబట్టి ఆల్రెడీ వేరే వాళ్ళు ఆ పక్కన మీకు చూపిస్తా చూడండి, అలా పడుకొని నిద్రపోతున్నారు. సో ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి కాసేపు ఒక స్లీప్ వేసామంటే ఇక్కడ ఎవరు కూడా లేరు కాబట్టి డిస్టర్బ్ చేసేదానికి. ఆ తర్వాత 6కి అట్లా వేసి ఇంకా మనకి ప్రాసెస్ ఏం లేదు, మొత్తం అయిపోయింది. జస్ట్ ఆ బోర్డింగ్ గేట్ ఏదో తెలిస్తే అక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోవడమే. హైదరాబాద్ నుంచి అండమాన్కి నాకు ఫ్లైట్ టికెట్ అరౌండ్ 6,500 పడింది. 1 వే వెళ్ళడానికి 6,500, రావడానికి ఒక 6,000. సో ఇప్పుడు వచ్చేసి మాకు డైరెక్ట్ ఫ్లైట్ అనమాట. హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా అండమాన్లో పోర్ట్ బ్లేర్కి అయితే వెళ్తుంది. అండమాన్లో నాకు తెలిసి ఒకటే ఎయిర్పోర్ట్ అనుకుంటా ఉండేది, బట్ రిటర్న్ అయితే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్ దొరకలేదు. కనెక్టింగ్ ఫ్లైట్ అండమాన్ నుంచి చెన్నైకి వచ్చి చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్ రావాలి. మన ఫ్లైట్ గేట్ నెంబర్ అయితే అప్డేట్ అయింది. అదండి 6:35 పోర్ట్ బ్లేయర్, గేట్ నెంబర్ 120. ఇక్కడ నుంచి ఇంకో 6 minutes వాక్ చేస్తే మన గేట్ అయితే వస్తుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది. నాకు బెంగళూరు ఎయిర్పోర్ట్ పెద్దది అనిపించింది, ఇప్పుడు హైదరాబాదు. చెన్నై ఎయిర్పోర్ట్ మరి నాకు ఎందుకు చాలా చిన్నదిగా అనిపించింది, ఎందుకో తెలియదు. బట్ హైదరాబాద్ అయితే చాలా పెద్ద అనిపిస్తుంది చూడడానికి. ఇప్పుడు మనం వెళ్ళాల్సింది 120, అక్కడ 101 నుంచి 124 దాకా ఇటు వెళ్ళాలి స్ట్రైట్. ఎయిర్పోర్ట్లో మధ్యలో ఇలాంటివి ఉంటాయన్నమాట. మనం ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం కదా, నిలబడ్డాం అనుకోండి అదే తీసుకెళ్తుంది. ఎక్స్కలేటర్ లాంటిది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి. ఈ లే ఓవర్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు పరిగెత్తుతాం కదా. నేను లాస్ట్ టైం మలేషియాలో ఎక్స్పీరియన్స్ చేశాను, పరిగెత్తిన మొత్తం వాటి మీద. ఇక్కడ లాంజ్ యాక్సెస్ అయితే ఉంది, ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం. మన దగ్గర కావాల్సిన క్రెడిట్ కార్డులు ఉన్నాయి, చూద్దాం మనకి లాంజ్ యాక్సెస్ ఫ్రీగా వస్తుందో రాదో. 2 అవర్స్కి అడల్ట్స్కి డొమెస్టిక్ లాంజ్. ఫైనల్లీ మనకి లాంజ్ యాక్సెస్ అయితే దొరికింది. 5 క్రెడిట్ కార్డులు ఇస్తే దాంట్లో 1 యాక్సెప్ట్ చేస్తున్నారు. సో మనకి క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేటప్పుడు అందరూ మీకు ఎయిర్పోర్ట్లో లాంజ్ యాక్సెస్ ఇస్తామని చెప్తారు కదా, చాలా వరకు కార్డ్స్ పనిచేయవు. 5 కార్డ్స్ ఇస్తే దాంట్లో ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ 1 యాక్సెప్ట్ చేసి ఫస్ట్ టైం లాంజ్లోకి అయితే వచ్చాం. ఎయిర్పోర్ట్ లాంజ్లో మీకు చూపిస్తాయి ఇక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయో మొత్తం నీట్గా. నాకు ఇవాళే ఒక విషయం తెలిసింది, ఈ లాంజ్ యాక్సెస్ అనేది 24 అవర్స్ ఓపెన్లో ఉంటుందని. ఎందుకంటే ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 3 o'clock. ఈ టైంలో లాంజ్ ఉండదేమో అనుకుని ఇప్పటిదాకా బయట కూర్చొని టైం పాస్ చేసిన, ఇది ఉంటుందని తెలుసుంటే హ్యాపీగా ఎక్కడికి వచ్చి ప్రశాంతంగా ఫుడ్ తిని కాసేపు వేరే పడుకునేవాడిని. బట్ అట్లీస్ట్ ఫైనల్గా అన్న దీన్ని చూసినాం, వచ్చి మన క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకుని ఇంకా ఫుడ్ అయితే తింటున్నా. అక్కడ కళ్ళ ముందర అన్ని ఐటమ్స్ కనిపించేసరికి నాకు ఏది తెచ్చుకో అర్థం కాక కనిపించిందల్లా ఒకటి వేసుకొచ్చుకున్నా. ఇడ్లీ, బోండా, చికెన్, ఎగ్, ఇంకా బనానా. ఇవే కాదు, దోశ, పెసరట్టు, చపాతీ, ఇంకా నార్త్ ఇండియన్ స్టైల్ ఫుడ్, చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది అన్లిమిటెడ్ అనమాట, ఎన్నిసార్లు అన్నా ఎంతన్నా వెళ్ళి తెచ్చుకుని తినొచ్చు. అండ్ ఈ లాంజ్ యాక్సెస్కి అలాగే ఈ ఫుడ్కి క్రెడిట్ కార్డ్ ద్వారా నేను పే చేసింది జస్ట్ 2 rupees మాత్రమే. హైలైట్ కదా 2 rupeesకి ఎంత అంటే. సో ఇంకా ఫినిషింగ్ టచ్ ఫ్రీ టీ. మనం ఈ లాంజ్లో మ్యాక్సిమం 2 hours కంటే ఎక్కువసేపు ఉండకూడదు. వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అనమాట, 2 hours దాటిగా ఉంచితే మళ్ళీ మీరు ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తుంది. సో టైం చెక్ చేసుకుంటూ ఉండండి అని. జీవితంలో ఫస్ట్ టైం లాంజ్ యాక్సెస్ అయితే వాడాను. దాదాపు 6 years నుంచి క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నా, బట్ ఫస్ట్ టైం లాంజ్ యాక్సెస్ ఫ్రీగా అయితే తీసుకున్నా. పీకల దాకా ఫుల్గా మెక్కి ఇంకా నా బోర్డింగ్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసిన. గేట్ నెంబర్ 120. ఇంకా 1/2 hour పైనే ఉంది. ఇక్కడ కూర్చున్నాం అంటే ప్లేస్ కూడా లేదు, చాలా మంది ఉన్నారు. అండమాన్కి చాలా మంది అయితే వెళ్తున్నారు ఇవాళ. ఒక 1/2 hourకి బోర్డింగ్ స్టార్ట్ చేశారు. నార్మల్గా గేట్ దాటంగానే నేను ఫ్లైట్ ఎక్కేస్తాను మామూలుగా ఇంతకుముందు వెళ్ళిన ట్రిప్లో.
బట్ ఇప్పుడు మాత్రం కొద్దిగా వెరైటీ అనమాట. ఇక్కడ నుంచి బస్సు ఎక్కి కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కాలి. ఇది ఫస్ట్ టైం నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. మేబీ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇలానే ఎక్కుతారేమో, అంటే ఫస్ట్ టైం కదా మనం డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కడం. సో నాకు ఇదైతే చాలా కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, సీరియల్లో ఆటోలు, బస్ స్టాండ్లో బస్సులు ఎట్లా ఉంటాయో సేమ్ అలాగా కొన్ని ఒక 30 ఫ్లైట్లు లాగా వరుసగా ఉన్నాయి. సో మన ఫ్లైట్ అయితే ఇదే ఇండిగో. ఫస్ట్ టైం ఇండిగో ఎయిర్లైన్స్. ఇప్పటిదాకా మనం ఎక్కిందన్నీ ఎయిర్ ఏషియా ఫ్లైట్లే. ఆ బస్సులోనే వచ్చి ఇంకా ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. సో ఇది నాకు చాలా బాగా అనిపించింది అనమాట. అంటే ఓపెన్లో అన్ని ఫ్లైట్స్ చూడడం, అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కడం. సో యాజ్ యూజువల్ మనది ఎకానమీ క్లాసే. ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్లో ఇప్పటిదాకా ట్రావెల్ చేయలేదు. చూద్దాం, ఛాన్స్ వస్తే అది కూడా ఒకసారి. సో నేను ఇంకా ఫ్లైట్ టికెట్ బుక్ చేసేటప్పుడే విండో సీట్ ప్రిఫరెన్స్ పెట్టుకున్నా. ఇది నాకు ఫ్రీగానే వచ్చింది. విండో సీట్ ఎక్స్ట్రా డబ్బులు ఏం కట్టలేదు. అండ్ దీనిలో లెగ్ స్పేస్ అంటే ఎయిర్ ఏషియా ఫ్లైట్లో ఎలా అయితే ఉందో సేమ్, పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. మొత్తం చెక్ ఇన్ బ్యాగేజ్ అంతా ఫ్లైట్లోకి ఎక్కిచ్చేసినారు. ఇంకా మన ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఫస్ట్, ఎందుకు నేను బోర్డింగ్ పాస్ కౌంటర్స్ దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్గా మిషన్ల దగ్గరే తీసుకుంటున్నా అంటే, నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాస్ట్ టైం బెంగళూరులో. బేసిక్గా నా దగ్గర చెక్ ఇన్ బ్యాగేజ్ ఉండదు. నేను చాలా తక్కువ లగేజ్తో ట్రావెల్ చేస్తా. ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్, అంటే మనం తగిలించుకునే బ్యాగ్ అనమాట. సో ఈ బ్యాగ్ ఉన్నప్పుడు మీరు మిషన్ల దగ్గర తీసుకుంటే దాని వెయిట్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు కానీ కౌంటర్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాళ్ళ బ్యాగ్ని వెయిట్ మిషన్ మీద పెట్టమంటారు. అప్పుడు ఆ బ్యాగ్ వెయిట్ ఒక 2 kgs ఎక్కువ ఉందనుకోండి, 7 kgs కన్నా, అంటే వాళ్ళు ఇచ్చిన లిమిట్ కంటే మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటారు. నాకు లాస్ట్ టైం థాయిలాండ్కి వెళ్తున్నప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఎక్స్పీరియన్స్ అయిందనమాట. సో అప్పటి నుంచి నేను ఓన్లీ క్యాబిన్ బ్యాగేజ్ ఉంటే అసలు కౌంటర్స్ దగ్గరికి వెళ్ళను. డైరెక్ట్గా మిషన్స్ దగ్గరికి వెళ్ళేసి ఈ బోర్డింగ్ పాస్ తీసేసుకుంటున్నా. అంటే అన్నిసార్లు ఇది వర్క్ అవుద్దా అంటే ఏమో తెలియదు. మన దరిద్రం బాగాలేకపోతే మధ్యలో మళ్ళీ ఇంకోసారి వెయిట్ చెక్ చేయమంటారు. బట్ నాకైతే ఆ సిచ్యువేషన్ రాలేదు ఇప్పటిదాకా. సో మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ కోసం వెళ్తుంది. ఎగ్జాక్ట్గా 2 hours జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్. సో మనం డైరెక్ట్గా పోర్ట్ బ్లేయర్లోని వీర సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతాం. Many hours later. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అండమాన్ నికోబార్ ఐలాండ్స్. ఇవి మొత్తం ఒక 572 ఐలాండ్స్ ఉంటాయి. అందులో 30 to 40 ఐలాండ్స్లో హ్యూమన్స్ ఉంటారు. ప్లస్ ఈ 30 to 40లో కూడా మనం టూరిస్టులు వెళ్ళగలిగేది ఓన్లీ 10 నుంచి 15 ఈ మధ్యలోనే ఉండే కౌంట్ అనమాట. అంటే 10 to 15 ఐలాండ్స్ మాత్రమే టూరిస్టులకి పర్మిషన్ ఉంటుంది. మిగిలిన ఐలాండ్స్కి టూరిస్టులకి అలా ఉండదు. అండ్ కొన్ని ఐలాండ్స్కి అసలు ఎవరికి అలా ఉండదు. ఎందుకంటే ఈ ఐలాండ్స్లో ప్రపంచంతో సంబంధం లేని కొన్ని భయంకరమైన ట్రైబల్స్ జాతికి సంబంధించిన మనుషులు నివసిస్తున్నారు. ఎందుకు భయంకరమైన అంటున్నానంటే, వాళ్ళకి ఇంకా మన నాగరికత గురించి, మన టెక్నాలజీ గురించి ఇవి ఏం తెలియదు. చెప్పాలంటే వాళ్ళు ఇంకా ఆది మానవులు ఆ కాలంలోనే ఉన్నారు. సో వాళ్ళు బయట మనుషులు కనిపిస్తే చంపి వండుకొని తినే టైప్ అనమాట. అంత డేంజరు. ఆ ఐలాండ్ చుట్టుపక్కల కూడా ఎవ్వరికీ అలో ఉండదు. చాలా స్ట్రిక్ట్గా ఇండియన్ గవర్నమెంట్ అయితే ఆ ఐలాండ్స్ని, ఆ ట్రైబల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ అండమాన్లో మెయిన్గా ఫేమస్ థింగ్ ఏంటంటే, అదండి మీ కళ్ళ ముందరే ఉంది, బీచెస్. క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్, వైట్ శాండ్ బీచెస్ అయితే ఉంటాయి. సో నేనైతే 6 days అండమాన్లో ఉంటున్నా. ఇప్పటి వరకు ఎవ్వరూ చూపించిన ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మీరు నా వీడియోస్ చూడండి, వస్తాయి ఇంకా 1 by 1. చూశాక మీరే అంటారు, ఏంట్రా ఇంత అద్భుతంగా ఉందా అండమాన్ అని. సో గైస్, మనం అయితే రీచ్ అయిపోయినాం అండమాన్లోని పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్కి. నార్మల్గా జర్నీ టైం వచ్చేసి 2 hours 10 minutes హైదరాబాద్ టు పోర్ట్ బ్లేయర్. మనం ఫ్లైట్ ఎక్కాక కూడా పైలట్ అదే చెప్పాడు అనమాట, 2 hours 10 minutesలో మనం పోర్ట్ బ్లేయర్ రీచ్ అవుతామని. కట్ చేస్తే 1 hour 40 minutesకి ఇక్కడ దించేస్తారు పోర్ట్ బ్లేయర్లో. ఆ ఎయిర్పోర్ట్లో నుంచి బయటికి రావడానికి ఇంకో 10 minutes. ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, బట్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. నాకైతే భలే నచ్చింది ఈ పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్టు. సో జస్ట్ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే బయటకు అయితే వచ్చేసా. అండ్ లోపల మనం వీడియోస్ అయితే రికార్డ్ చేయకూడదు. ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాదు, ఇది డిఫెన్స్ ఎయిర్ బేస్ కూడా. లైక్ వార్ టైంలో మనకి ఇది ఒక ఎయిర్ బేస్లా యూజ్ చేస్తారంట. సో లోపల అయితే వీడియోస్ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్. మనకి పైలట్ చెప్తాడు వీడియోస్ రికార్డ్ చేయొద్దని. అండ్ మీకు మొత్తం బోర్డ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే అండమాన్కి కానీ వస్తే బెటర్ ఎయిర్పోర్ట్ లోపల ఎటువంటి వీడియోస్ అయితే షూట్ చేయొద్దు. ఎందుకంటే మన ఎయిర్ బేస్ గురించి మనమే చెప్పిన మొత్తం బయట శత్రువులకి. సో అందుకే నేనైతే ఎయిర్పోర్ట్ బయటకు వచ్చి వీడియో షూట్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్ నుంచి అయితే బయటకు వచ్చేసా. వీర సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట, పోర్ట్ బ్లేయర్లో ఉండేది.
అండమాన్లో బస్సెస్ చూడండి ఎలా ఉన్నాయో, టౌన్ బస్సెస్, లోకల్ టౌన్ బస్సులు. ఏదో పాత డొక్కు బస్సులు. అరే ఇదేదో ఎలక్ట్రిక్ బస్సు కూడా ఉంది. ఎలక్ట్రిక్ బస్సులు కూడా తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఆటోలు, బ్లాక్ కలర్ ఆటోలు. అండమాన్ అంటే వేరే కంట్రీ కాదు, మన ఇండియానే. మరి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈ కల్చర్ అవి చేంజ్ అవుతూ ఉంటాయి. మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియాలో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంటుంది. గైస్ చూశారు కదా, హైదరాబాద్ నుంచి అండమాన్ పోర్ట్ బ్లేయర్ వరకు ఫ్లైట్ జర్నీ. అండ్ ఇప్పుడు మనం ఈ పోర్ట్ బ్లేయర్ నుంచి 400 కిలోమీటర్లు బస్సులో ట్రావెల్ చేయబోతున్నాం. ఎందుకు 400 కిలోమీటర్లు వెళ్తున్నా, అసలు ఎక్కడికి వెళ్తున్నా, బస్ జర్నీ మొత్తం మీకు నా నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అండమాన్లో మొదటి రోజు అని చెప్పి ఆ వీడియో అప్లోడ్ చేస్తా. సో ఇది ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాం. అది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో 400 కిలోమీటర్లు బస్ జర్నీ, ఒక రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి. అక్కడ కనీసం వీడియో తీయడానికి కూడా పర్మిషన్ ఉండదు మనకి. అలాంటి ఒక డేంజరస్ ఫారెస్ట్లో నుంచి మనం ఇప్పుడు జర్నీని చేయబోతున్నాం. మీరు ఇప్పటిదాకా ఎన్నో అండమాన్ వీడియోస్ చూస్తుంటారు, అందరూ ఒకలా ఎక్స్ప్లోర్ చేస్తారు. నేను కొంచెం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి అయితే ట్రై చేస్తున్నా. సో మీరు నా వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నా పోర్ట్ బ్లేయర్లో. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. వీడియోకి నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఉంటా. బాయ్ ఫ్రమ్ పోర్ట్ బ్లేయర్, అండమాన్.